వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 43. ధనంజయ్ అభి వైపు తిరిగి, ఎప్పటికైనా అది మీదే కదా అభి, అలానే చెయ్యండి. ఇప్పుడు ఏమైంది, నువ్వేమంటావు కేశవ్ అని అడిగాడు. అంతేగా, నేను కూడా అది తెలుసుకుందాము అనే వచ్చాను. ఇక నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్తాను అని చెప్పి తిరిగి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కేశవ్. ఇంద్రాణి, ప్రీతి, వనజ, ధనుంజయ్ కలిసి పైకి వెళ్లిపోయారు. అభి మనువైపు కోపంగా చూసి పైకి వెళ్ళాడు. మాణిక్యం గారు అప్పటి వరకు ఏమి జరుగుతున్నా చూస్తూ ఉన్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరూ వెళ్లిపోయాక మను దగ్గరకు వచ్చి, బాగా చేశావే మనవరాల, ఇన్నాళ్ళు కూడా నేను చేయలేనిది నువ్వు ఒక్క రోజులో చేసి చూపించావు. వాళ్లకు ఇలాగే జరగాలి. నేను ఏం చేద్దాము అన్నా ఇంట్లో మనశ్శాంతి దూరం అవుతుంది అని చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు మాత్రం అటు కర్ర విరక్కుండా పాముని చంపావు. అభికి తగ్గదానివి అనిపించుకున్నావు. ఇలాగే చెయ్యి, నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. అంతగా ఎక్కువ చేస్తే నేను చూసుకుంటాను. సర్లే, ముందు పైకి వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలే వాడు నీ వైపు కోపంగా చూస్తూ పోయాడు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాస్త కూల్చేయి అని చెప్పారు. అదంతా నేను చూసుకుంటానులే. ఇప్పుడే వెళితే నాకు మామూలుగా క్లాస్ పీకడు మీ మనవడు. నేను కాసేపాకి వెళ్తాను. ఇప్పుడైతే వెళ్ళి అభి గారికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అన్నది మనం. ఏదో ఒకటి చేసుకోండి అని నవ్వుతూ వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. డాడ్, మార్నింగ్ మేము దాని గురించి అంతా చెప్తే వచ్చాక దాని పని చెప్తాం అన్నారు. ఇప్పుడు అది వచ్చి మీ పని చెప్పింది. అయినా కూడా మీరు అలా సైలెంట్ గా ఉన్నారేమిటి అని అడిగింది ప్రీతి. మరేం చేయమంటారు, మీరు చెప్తుంటే నేను దాని గురించి తక్కువ అంచనా వేశాను. కానీ అది నేను అనుకున్నట్టు సామాన్యురాలు కాదు. అది అన్న ఒకే ఒక్క మాటతో నన్నే తిరిగి మాట్లాడకుండా చేసింది అని చెప్పాడు ధనంజయ్. అంటే నువ్వు కూడా దాన్ని ఏం చేయలేవా డాడ్ అన్నది ప్రీతి. నేను కాదు ప్రీతి, అభి తనని ఏమి అననంత వరకు ఎవరూ కూడా దాన్ని ఒక్క మాట అనలేరు. చివరికి అది నువ్వైనా ఇంద్రాని చూసావు కదా, అభి ఒక్క మాట అనగానే నువ్వు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉన్నావు. అసలు ఆ అభి, ఈ మైత్రి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? తనను తిరిగి ఒక్క మాట కూడా ఎందుకు అనటం లేదు? పైపెచ్చు తను ఏమి చెప్తూ ఉన్నా కూడా చేస్తున్నాడు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే అభి మన చెయ్యి దాటిపోతాడు. అప్పుడు మనదే అనుకున్న ఈ ఆస్తి కూడా మనకు కాకుండా పోతుంది అన్నాడు ధనంజయ్. అవునన్నయ్య, నువ్వు చెప్పినట్టు అభి చాలా మారిపోయాడు. ఎంతో కష్టపడి తను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశాము. ఇంకా మనకు తిరుగులేదు అని ప్రీతిని అభికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అనుకున్నాము. కానీ మధ్యలో ఇది వచ్చి అభిని తన్నుకుని పోయింది. ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తోంది. మనం ఇంకా ఇలాగే ఉంటే రేపు మనల్ని ఈ ఇంట్లోనే పని వాళ్లను చేసి పారేసేలా ఉన్నది అన్నది ఇంద్రాణి. అవును వదిన, నేను దాన్ని 4 తన్ని ఇంట్లో నుంచి గెంటేయొచ్చు అనుకున్నా. అమ్మో, అసలు అది మిమ్మల్ని 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇక నన్నైతే పెనం మీద దోశ తిప్పినట్టు తిప్పుతుందేమో అన్నది వనజ. మామ్, నువ్వాగు. డాడ్, ఇంకా మనం సైలెంట్ గా చూస్తూ ఉంటే కాదు, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పింది ప్రీతి. ఏమిటి ప్రీతి చేసేది? అది మన దగ్గర కనీసం వాడుకోవటానికి కూడా డబ్బులు లేకుండా చేసింది. నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసింది. ఇప్పుడు రూపాయి కావాలన్నా కూడా అభి దగ్గర చేయి చేసవలసిందే అని చెప్పాడు ధనంజయ్. అదేంటి డాడ్, మీ కార్డ్స్ బ్లాక్ చేసినా నావి ఇంకా మామ్వి ఉన్నాయి కదా అని అడిగింది ప్రీతి. ఉండి ఏం లాభం, వాటిలో మనీ ఉండాలి కదా. నేను మన అకౌంట్స్ లో మనీ ఉంటే ఎప్పటికైనా అభికి డౌట్ వస్తే ప్రాబ్లం అని మనీ మొత్తం కూడా కంపెనీ అకౌంట్ లోనే ఉంచాను. అభి ఎలాగో ఆ అకౌంట్స్ గురించి పట్టించుకోడు. ఒకవేళ డౌట్ వచ్చినా కంపెనీ అకౌంట్ సేఫ్ అని అలా ఉంచాను. ఆ మైత్రి కరెక్ట్ టైంలో నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా బ్లాక్ చేసేసింది. కనీసం ఓ 2 days టైం ఇచ్చినా ఏదో ఒకటి చేసేవాడని. నేను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు ధనంజయ్. అంటే ఏమండి, మన దగ్గర ఇప్పుడు మనీ లేవా అని అడిగింది వనజ. అదే కదా చెప్పింది తెలుగులో, ఇంకా అన్ని లాంగ్వేజెస్ లో చెప్పాలా అని ఇంద్రాణి వైపు తిరిగి, అమ్మా, ఇంకా ఏం చెయ్యాలి అన్నా కూడా నువ్వే చెయ్యాలి అన్నాడు ధనంజయ్. నేను మాత్రం ఏం చేస్తాను అన్నయ్య? అప్పుడంటే మా అత్త అడిగితే ఓసారి కాకపోతే ఓసారైనా ఇచ్చేది. ఇప్పుడు ఇది నాకు మాత్రం ఇస్తుందా? నాకు డౌట్ గానే ఉన్నది. దానికి నేను అత్తనో నాకు అది అత్తో తెలియకుండా పోయింది అన్నది ఇంద్రాణి. అత్త, నువ్వు దానికి భయపడుతున్నావా అని అడిగింది ప్రీతి. దానికి భయపడటం కాదు,
దాన్ని ఏమన్నా అంటే అభి ఎలా రియాక్ట్ అవుతాడో అని. అభి ముందు మంచిగా ఉండాలి కదా, అందుకనే నా తిప్పలు అని చెప్పింది ఇంద్రాణి. మనమే ఇలా ఉంటే అంత కోపంగా ఏదో పొడి చేద్దాం అని ఊగిపోతూ వచ్చాడు ఆ కేశవ్ గాడు. ఇక్కడికి వచ్చి మైత్రితో మాట్లాడలేక మింగలేక కక్కలేక వెళ్ళిపోయాడు అన్నాడు ధనుంజయ్. మనతో పాటు మీ తమ్ముడికి కూడా బాగా అయ్యింది. ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది ప్రీతి. తన గురించి మనకు ఎందుకు, ముందు మన గురించి చూడు అని చెప్పింది ఇంద్రాణి. ఇంద్రాణి అండ్ బ్యాచ్ మైత్రిని ఎలా అడ్డు తప్పించాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. అభి పైకి వెళ్ళి దీన్ని ఇవన్నీ ఎవరు చేయమన్నారు, రాని దాని పని చెప్తా, నాకు చెప్పకుండా చేస్తుందా, మళ్ళీ నన్ను అడ్డపెట్టుకుని బెట్ కాసి ఓవర్ చేస్తుంది, ఇదేమిటి ఇంకా రావటం లేదు, వస్తే క్లాస్ పీకుతా అని రాకుండా అక్కడే ఉన్నదా, చెప్తా అని రూమ్ నుంచి బయటకు వచ్చే మను కింద హాల్లో తిరగటం చూసి మైత్రి కాఫీ అని అరిచాడు. అనుకున్నా పిలుస్తారు అని, ఇప్పుడే వెళ్తే నాకు భజన ఖాయం అని అనుకొని పైకి చూస్తూ అభిగారు నాకు పని ఉన్నది కాసేపు ఆగండి అని చెప్పింది మను. అభి పైనుండి మనోని చూస్తూ నాకు ఇప్పుడే కావాలి, త్వరగా తీసుకొనిరా అన్నాడు. అభిగారు అలాగే అని కిచెన్ లోనికి వెళ్ళింది మను. రావే చెప్తాను నీ పని అనుకుంటూ లోనికి వెళ్ళాడు అభి. కాసేపటికి డోర్ నాక్ చేసిన సౌండ్ రావటంతో మహారాణి గారు డోర్ తీసుకుని రాలేకపోతున్నారా, ఉండవే చెప్తా అంటూ అభి డోర్ దగ్గరకు వెళ్లి ఫాస్ట్ గా డోర్ తీసి చేయి పట్టుకుని లోనికి లాగి, హే ఒక్కసారి రమ్మని చెప్తే అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్పాలి అంటూ డోర్ లాక్ వేసి వెనక్కి తిరుగుతూ అయినా నాకు చెప్పకుండా అంటూ ఆగిపోయి, నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు. అది చిన్నబాబు, మైత్రమ్మ మీకు కాఫీ ఇచ్చి రమ్మని చెప్పింది, అందుకని తీసుకుని వచ్చాను, కానీ మీరు అని నతికింది సుబ్బులు. అది నేను తను అనుకున్నాను, అయినా అది రాకుండా ఏం చేస్తుంది అని అడిగాడు అభి. మైత్రమ్మ పనిలో ఉంది బాబు, నేను ఇప్పుడే అమ్మగారిని పంపుతాను అంటూ కాఫీ కప్ టేబుల్ పై పెట్టేసి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది సుబ్బులు. టెన్షన్ గా పట్టిన చెమటలు తుడుచుకుంటూ వస్తున్న సుబ్బులని చూసి హాల్లో కూర్చున్న ఇంద్రాణి, హే ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. అది అమ్మా చిన్నబాబు అంటూ నవ్వింది సుబ్బులు. చిన్నబాబు ఏమిటి, ఏం చేశాడు అని అడిగింది ఇంద్రాణి. అది చిన్నబాబు గారు ఇందాక కాఫీ అడిగారు కదా, మైత్రమ్మ పనిలో ఉండి నాకిచ్చి పంపారు, నన్ను మైత్రమ్మ అనుకుని చిన్నబాబు నా చెయ్యి పట్టుకుని అని చెప్పలేక నవ్వింది సుబ్బులు. మను కూడా అప్పుడే బయటకు వస్తూ సుబ్బులు చెప్తున్న మాటలు విని, అక్క నీకు ఇలా అర్థమైందా, అసలు అభిగారు ఎందుకు అలా చేశారో నాకు తెలుసు, మీరేమో ఇంకేదో ఊహించుకుంటున్నారు అని అనుకున్నది. సుబ్బులు అలా అనగానే ఇంద్రాణి ఆలోచిస్తూ అభి మైత్రికి చాలా దగ్గరవుతున్నాడు, ఇప్పుడు కూడా ఇదే కింద ఉంటే కావాలి అని కాఫీ అంటూ పిలుస్తూ ఉన్నాడు, వీడినేంటి ఇలా మార్చేసింది అని అనుకుంటూ ఉన్నది ఇంద్రాణి. ఇది కావాలని రాకుండా నన్ను అవాయిడ్ చేస్తుంది, చెప్తా ఉండవే నీ పని అని అనుకుని మళ్ళీ బయటకు వచ్చి, మైత్రి నా ట్రాక్ కనిపించటం లేదు, వచ్చి ఇవ్వు అని పిలిచాడు అభి. ఈ రోజు ఈయన నన్ను వదిలేలేరు అని అనుకుని అభిగారు అక్కడే కబ్బోర్డ్లో ఉంది చూడండి అని చెప్పింది మనం. లేదు నాకు ఎక్కడా కనిపించటం లేదు, నువ్వే వచ్చి ఇవ్వు అని లోనికి వెళ్ళాడు అభి. అప్పుడే లోనికి వస్తూ ఉన్న ప్రియాంక అభి మాటలు విని మనం వెళ్లకుండా అక్కడే ఉండటం చూసి, వదిన అన్నయ్య పిలుస్తుంటే వెళ్లకుండా ఇక్కడే ఉన్నావేమిటి, వెళ్ళు, లేట్ అయితే అన్నయ్యకు కోపం వస్తుంది, వెళ్ళే అన్నయ్య అడిగినవి అన్ని ఇచ్చేసిరా అని ఐ వింక్ చేసింది. మను పైకి నవ్వుతూ, అభిగారు ఏమడుగుతారు నేనేమిస్తాను, అక్కడ లోపల జరిగే సినిమా వేరు, మీరు ఇమాజిన్ చేసేది వేరు అని మనసులో అనుకుని టాపిక్ డైవర్ట్ చేయటానికి సిద్ధు ఎక్కడా అని అడిగింది. వాడు ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్ళాళ్లే వదిన, నువ్వు ముందు వెళ్ళు, అక్కడ అన్నయ్య వెయిటింగ్ అని చెప్పింది ప్రియాంక. ఈ ప్రియాంక వదిలేలా లేదు అని నవ్వుతో మెల్లిగా పైకి అభి దగ్గరకు వెళ్ళింది మనం. ప్రీతి పైనుంచి ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ రూమ్ లోనికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నది. రేయ్ ఇప్పుడు మూవీకి వద్దు అంటే తీసుకుని వచ్చావు అన్నాడు సిద్ధు. మామా నువ్వు వచ్చిందే ఇప్పుడు కూడా మాతో టైం స్పెండ్ చేయవా అన్నారు సిద్ధు ఫ్రెండ్స్. అది కాదురా, మా వదనతో కాసేపు మాట్లాడుదాం అనుకున్నాను, మా అన్నయ్య పెళ్ళై వచ్చినప్పటి నుంచి వదనతో కలిసి మాట్లాడాలి అంటే కుదరటం లేదు, నిన్న కూడా ఆఫీసులో అన్నయ్య ఉన్నాడు అని
అలా వెళ్ళి ఇలా వచ్చేసాను అని చెప్పాడు సిద్ధు. రేయ్, మీ వదిన మీ ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడు కావాలి అన్నా మాట్లాడొచ్చు. ఇప్పుడు కాసేపు మాతో ఉండు, పద, మూవీ టైం అవుతుంది అని అన్నారు సిద్ధు ఫ్రెండ్స్. ఏం మూవీరా బాబు, పదండి అని ముందుకు వెళుతూ ఉన్నాడు. సిద్ధు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉంటే తనకు అటువైపు నుంచి ఫ్రెండ్స్ తో కలిసి ఒక అమ్మాయి మాట్లాడుకుంటూ వచ్చి సిద్ధుని చూడకుండా గుద్దేసింది. సిద్ధు తనకి ఎవరో సడన్ గా తగలటంతో బ్యాలెన్స్ చేసుకోలేక తన మీదకు పడబోతూ ఆ అమ్మాయి చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని ఆ అమ్మాయిని చూసి నువ్వా అన్నాడు. ఆ అమ్మాయి తనను పట్టుకున్న సిద్ధుని చూసి హే నువ్వా అని అడిగింది. సిద్ధు తనని వదిలి దూరం జరిగి నేనే సిద్ధు, సిద్ధార్థ్. అయినా ఏమిటే, మొన్న ఎయిర్పోర్ట్ లో జస్ట్ అడ్డు వచ్చా అని నాతో అంత గొడవ పెట్టుకున్నావు. ఈ రోజు నువ్వే కావాలి అని వచ్చి నాకు డాష్ ఇచ్చి అలా మీద పడిపోయావు అన్నాడు సిద్ధు. హే, మాటలు తిన్నగారాని, నేనేమి కావాలి అని పడలేదు, ఏదో జస్ట్ అలా కాలు స్లిప్ అయింది అని చెప్పింది ఆ అమ్మాయి. మీరైతే కావాలని కాదు, అదే మేమైతే మాత్రం కావాలి అని చేస్తాం కదా. అయినా నువ్వు కావాలి అనే నన్ను ఫాలో చేస్తున్నావా ఏమిటి అని అడిగాడు సిద్ధు. హే, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా, ఎదవా ఉడతలు పెట్టే ఫేసు నువ్వును అన్నది ఆ అమ్మాయి. నిజమేనే, ఇప్పుడే కదా నిన్ను పట్టుకున్నాను అన్నాడు సిద్ధు. అంటే నన్ను అంత మాట అంటావా అన్నది ఆ అమ్మాయి. అంటావా కాదే అన్నాను. అయితే ఏమిటి, ఏం చేస్తావు, చెప్పు, ఏం చేస్తావు అని ముందుకు జరిగి తన మీదకు వస్తూ ఉన్నాడు సిద్ధు. ఆ అమ్మాయి కూడా సిద్ధు మీదకు వెళ్తూ ఉన్నది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తనని పట్టుకుని ఆపి హే శ్రీ ఆగు, అనవసరంగా అబ్బాయిలతో గొడవెందుకు, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నారు. అది మీ ఫ్రెండ్ కి అలా చెప్పండి అన్నాడు సిద్ధు. హే అని వేలు చూపించి అబ్బాయి అయితే ఏమైనా కొమ్ములుంటాయా అని సిద్ధు వైపు తిరిగి హే ఏమిటి మీద మీదకు వస్తున్నావు, ఏదో సొంత పెళ్ళంలాగా అని అడిగింది శ్రీ. నిన్ను పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు ఫస్ట్ నైట్ జరగకుండానే పారిపోతాడు, అలాంటిది నీ దగ్గర కూడా వస్తాడా అన్నాడు సిద్ధు. నిన్ను చేసుకున్నది ఆ రోజు అట్లకాడ కాల్చి వాతలు పెడుతుంది అన్నది శ్రీ. హే, నన్నే అంత మాట అంటావా, అప్పుడు కూడా ఇలాగే అన్నావు, పోనీలే ఆడపిల్లవు అని ఊరుకున్నాను, లేకపోతే అన్నాడు సిద్ధు. లేకపోతే ఏం చేస్తావు అని సిద్ధుకి దగ్గరగా వెళ్ళింది శ్రీ. ఏం చేస్తానో చెప్పనే, చేసి చూపిస్తా, రావే అని శ్రీ మీదకు వెళుతూ ఉన్నాడు సిద్ధు. రారా చూసుకుందాం నువ్వో నేను అని సిద్ధు కాలర్ పట్టుకున్నది శ్రీ. హే, ఎంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకుంటావు, ఉండవే నీ పని చెప్తాను అని హ్యాండ్స్ పట్టుకుని గట్టిగా ప్రెస్ చేశాడు సిద్ధు. ఓచ్ యూ బండ సచ్చినోడా, అంత గట్టిగా పట్టుకుంటావా, వదలరా అన్నది శ్రీ. మరి నా కాలర్ పట్టుకోలేదా, ముందు నువ్వు వదలవే అని ఇద్దరు ఎక్కడా తగ్గకుండా పోటీపడి మరీ గొడవ పడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళను అలాగే వదిలేస్తే ఇంకా గొడవ పడతారు అని వాళ్ళ దగ్గరకు వెళ్లి ఇద్దరిని ఆపి తీసుకుని వెళ్లారు. సిద్ధు వెనక్కు తిరిగి శ్రీని చూసి హే, ఇంకోసారి నాకు కనిపించావో అక్కడే జడ కత్తిరించి పడేస్తా అని అన్నాడు. నాది సేమ్ డైలాగు తెలుగులో, నీకైతే ఏకంగా బోడిగుండు చేసేస్తా జాగ్రత్త అన్నది శ్రీ. ఒరే మామ, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని వస్తే మధ్యలో ఈ గొడవేమిట్రా, నువ్వు పద ముందు అని లోనికి తీసుకుని వెళ్లారు సిద్ధు ఫ్రెండ్స్. హే శ్రీ, ఎవడేవాడు, ఎందుకు తనతో అలా గొడవ పడుతున్నావు అని అడిగారు శ్రీ ఫ్రెండ్స్. మీకు ముందు చెప్పాను కదా, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఒక న్యూసెన్స్ గాడు తగలాడు అని, వాడే వీడు. నా మూడు ఏమీ బాలేదు, నేను వెళ్తున్నా, మీరు మూవీ చూసి వచ్చేయండి అని చెప్పింది శ్రీ. హే శ్రీ ఆగు, ఇప్పుడు ఏమైంది, పద, అందరం కలిసే వచ్చాం కదా, మళ్ళీ నువ్వు ఒక్కదానివి వెళ్ళటం ఎందుకు చెప్పు అని బలవంతాన తీసుకుని వెళ్లారు శ్రీ ఫ్రెండ్స్. సిద్ధు గొడవ పడిన ఫ్రస్ట్రేషన్ తో కాసేపు కూల్ అవ్వాలి అని కాన్సన్ట్రేటెడ్ గా మూవీ చూస్తూ ఉన్నాడు. పైగా అది దెయ్యం మూవీ అవటంతో సిద్ధు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉన్నాడు. శ్రీకి తన టైం బాగోలేకో మరి సిద్ధు టైం బాలేదో కానీ వాళ్ళు వచ్చేసరికి మూవీ స్టార్ట్ అవటంతో డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ సీట్స్ లో కూర్చున్నారు. శ్రీకి కొంచెం టెన్షన్ గా ఉంది. తనకు ఇలాంటి ఘోస్ట్ మూవీస్ అంటే చాలా భయం, కానీ ఫ్రెండ్స్ బలవంతం మీద వచ్చింది. ఎలాగో సిద్ధుతో గొడవ జరగటం వల్ల వెళ్లిపోదాం అనుకున్నది, కానీ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చేశారు. ఇక తప్పక ఎలాగో మూవీ చూస్తూ ఉన్నది. ఆ మూవీలో హారిబుల్ సీన్స్ వచ్చినప్పుడల్లా
తన 2 చేతులతో మొహాన్ని కప్పేసి వేళ్ల సందులో నుంచి చూస్తూ మళ్ళీ భయంతో కళ్ళు మూసుకుంటూ ఉన్నది. శ్రీ వెంటనే తన పక్కన కూర్చున్న ఫ్రెండ్ చెయ్యి పట్టుకుంటే తను కూడా అలాగే ఫీల్ అవుతూ మూవీ చూడటంతో నేనే అనుకున్నా, ఇది కూడా ఇలాగే ఉంది, అయినా అంత భయం ఉన్నప్పుడు ఇలాంటి మూవీస్ కి రావటం ఎందుకో అని అనుకుంటూ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నది. ఆ మూవీలో దెయ్యం ఒక బంగ్లాలో నైట్ స్టెప్స్ పై నుంచి ఫేస్ అంత బ్లడ్ తో వస్తూ కింద ఉన్న వాళ్ళను పైకి లాక్కొని వెళుతూ ఉంటే తన సీట్ కు అటువైపు ఉన్న సీట్ హ్యాండిల్ పైన ఉన్న అతని చెయ్యి పట్టుకున్నది. చీకట్లో ఉండటం వల్ల తన ఫేస్ స్త్రీకి సరిగ్గా కనపడటం లేదు. ఆ అబ్బాయి స్త్రీ తన చెయ్యి పట్టుకోవటం చూసి, హలో మిస్, మీ చెయ్యి అన్నాడు. ఓ సారీ అండి అంటూ చెయ్యి తీస్తూ మళ్ళీ దెయ్యం రావటంతో వెంటనే తన చెయ్యి గట్టిగా పట్టుకొని తన భుజంపై పడి కళ్ళు మూసుకున్నది. అతనికి తనని అలా పట్టుకోగానే ఆ అమ్మాయి చాలా భయపడుతుంది అని అర్థమయ్యి తన చేతిని పట్టుకుని, మేడం మీకు ఘోస్ట్ మూవీస్ అంటే భయమా అని అడిగాడు. భయం అంటే కాదండి, చాలా భయం అని చెప్పింది శ్రీ. ఆ అమ్మాయి వాయిస్ వినగానే ఎక్కడో విన్నానే అని అనిపించింది. కానీ తను భయపడటం చూసి ఆ విషయాన్ని వదిలేసి తనని సముదాయిస్తూ, మరీ అంత భయం ఉంటే ఈ మూవీకి ఎందుకని రావటం అని అడిగాడు అతను. ఏం చెప్పమంటారండి, అసలు నేను రాను అని అన్నాను, కానీ నా ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా లాక్కొచ్చారు. ఇన్ఫాక్ట్ మూవీ స్టార్ట్ అయ్యే ముందు కూడా వెళ్ళిపోవాలి అని చూశాను, కానీ నన్ను వెళ్ళనివ్వలేదు. సరే పోనీలే, వాళ్ళు పక్కనే ఉంటారులే అని అనుకుంటే వాళ్ళు కూడా నాకన్నా ఎక్కువగా భయపడుతున్నారు చూడండి అన్నది. శ్రీ తన భయంతో ఎవరితో మాట్లాడుతుందో కూడా పట్టించుకోవటం లేదు, అలా మాట్లాడుతూనే ఉన్నది. సిద్ధు తన చేయి పట్టుకుని తన భయం పోగొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీ కూడా తనతో మాట్లాడుతూ ఉండటం వల్ల కొంచెం ధైర్యంగా ఉన్నది, కానీ తన చెయ్యి మాత్రం వదలటం లేదు. సిద్ధు కూడా ఏమీ అనకుండా మూవీ చూస్తూ ఉన్నాడు. ఇంతలో మూవీ ఇంటర్వెల్ అవటంతో అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటూ సిద్ధు వైపు తిరిగి, చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల నాకు భయం తెలియలేదు. ఇంతకీ మీ పేరేమిటి అని అడిగింది. ఓ భలేవారే, దానిలో ఏముందండి, లీవ్ ఇట్ అండ్ మై సెల్ఫ్ సిద్ధు, సిద్ధార్థ్ అంటూ అప్పుడే లైట్స్ ఆన్ అవటంతో తన వైపు చూసే, హే మళ్ళీ నువ్వేనా అన్నాడు. స్త్రీ కూడా అంతే షాక్ అవుతూ తాను ఎప్పటి వరకు ఎవరు చేయి పట్టుకుందో చూసి వెంటనే వదిలేసి, హే నువ్వేమిటి నా పక్కన, నన్ను ఫాలో చేస్తున్నావా అని రిటార్డీ ఇచ్చింది. హా అవునే, నిన్ను ఫాలో అయ్యి నీ పక్కనే కూర్చొని నీ చేతిని ఇప్పటి వరకు చపాతీ పిండి పిసికినట్టు పిసికా చూడు అని తన చెయ్యి చూపించాడు సిద్ధు. స్త్రీకి ఏం చెప్పాలో అర్థం కాకపోయినా ధైర్యంగా, హా నేను పట్టుకుంటే నీ కళ్ళేమయ్యాయి, హ్యాపీగా అమ్మాయి పట్టుకుంది అని ఎంజాయ్ చేస్తున్నావా అన్నది. ఓసిని, ఇప్పటిదాకా నువ్వే పట్టుకుని మళ్ళీ నన్నే రిటర్న్ అంటున్నావా, అయినా నిన్ను నువ్వే అమ్మాయి అని చెప్పుకుంటే సరిపోదే, ఆ మాట మేము చెప్పాలి. నువ్వమ్మాయి ఏమిటే, అదిగో చూడు ఆ అమ్మాయి, అమ్మాయి అంటే అలా ఉండాలి అని శ్రీ పక్కన ఉన్న శ్రీ ఫ్రెండ్ ని చూపించి, అలా చక్కగా అందంగా ఉంటే అమ్మాయి అంటారు, కానీ నిన్నెవరే అనేది అమ్మాయి అని అని అన్నాడు సిద్ధు. తనని అందంగా ఉంది అని అనగానే సిద్ధుని మెరిసే కళ్ళతో చూస్తూ తన చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ని ఇంకా ఫాస్ట్ గా తింటూ ఉన్నది శ్రీ ఫ్రెండ్. హా నన్నే అంత మాట అంటావా, ఒరేయ్ ఉండరా నీ పని చెప్తా అన్నది శ్రీ. ఒసే రావే, నువ్వేం చెప్తావో నేను చూస్తా అని ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారు. వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్స్ మళ్ళీ మొదలు పెట్టారా, ఇంకా మాకు ఇదే పనే, మిమ్మల్ని ఆపటమే అని వాళ్ళిద్దరిని బెడతీస్తూ ఉన్నారు. ఇంకా లాభం లేదు అని శ్రీ ఫ్రెండ్ సిద్ధు పొగిడిన అమ్మాయి లావణ్య కంప్లీట్ చేసిన చిప్స్ ప్యాకెట్ పడేసి వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చింది. దెబ్బకు ఇద్దరు వెళ్లి సీట్ లో సపరేట్ గా పడ్డారు. లావ్ ఏమిటే అలా తోసావు, నా నడుం పోయింది తెలుసా అని పైకి లేచింది శ్రీ. శ్రీ నువ్వాగు అని సిద్ధు వైపు తిరిగి, సార్ తన తరపున నేను సారీ చెప్తున్నాను, మీరు వెళ్ళండి అని సిగ్గుపడుతూ మెలకలు తిరుగుతూ చెప్పింది లావణ్య. ఇదేమిటి ఎలా చేస్తుంది అని అనుకుని మనసులో, మీ ఫ్రెండ్ కి బాగా గడ్డి పెట్టండి అని బయటకు వెళ్ళాడు సిద్ధు. హే లావ్, నువ్వేమిటే వాడికి సారీ చెప్తున్నావు అని అడిగింది శ్రీ. అబ్బా శ్రీ వదిలే, ఆయన కుర్రాడు, అలా ఉంటే ఎవరైనా గొడవ పెట్టుకుంటారో చెప్పు, నువ్వు మాత్రం అలా గొడవ పడతావేమిటి అన్నది లావణ్య. ఏమిటి కథ, అలా సిగ్గుపడుతున్నావు అని అడిగింది శ్రీ. అమ్మో అనుకుని, ఏం లేదులే, మళ్ళీ క్యాంటీన్ లో సమోసా అయిపోతుంది, రా వెళదాం అన్నదే లావణ్య. నువ్వు నీ తిండి పిచ్చి, అలా తినే ఇలా తయారయ్యావు,
నేను రాను, మీరు వెళ్ళండి. ఇది తోసిన తోపుకి నా నడుం నొప్పిగా ఉన్నది అని అక్కడే సీట్లో కూర్చుని ఉన్నది శ్రీ. శ్రీ ఫ్రెండ్స్ బయటకు వెళ్లారు. కాసేపటికి సిద్ధు లోనికి వచ్చి శ్రీని చూస్తూ, ఏయ్ నువ్వేమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నా దెబ్బకు భయపడి సీట్ చేంజ్ అవుతావు అనుకున్నాను, వెళ్ళలేదా అన్నాడు. ఏమిటి, నిన్ను చూసి నేను భయపడ్డావా? అంత లేదు, కాస్త తట్టుకో. అయినా ఎవరికో భయపడి నేను సీట్ చేంజ్ అవటం ఏమిటి? కావాలంటే నీకు నేనంటే భయంగా ఉంటే నువ్వే చేంజ్ అవ్వు అని చెప్పింది స్త్రీ. ఎవరికి ఎంత భయమో మూవీ స్టార్ట్ అవగానే తెలుస్తుందిలే అని తన సీట్లో కూర్చున్నాడు సిద్ధు. అయినా ఎక్కడైనా ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని చూసి భయపడటం ఏమిటో విచిత్రం కాకపోతేనో అన్నాడు సిద్ధు. ఏయ్ ఏమిటి, నేను నీకు దెయ్యంలా కనిపిస్తున్నానా అన్నది స్త్రీ. సారీ, దెయ్యం వింటే నిన్ను దాంతో పోల్చినందుకు అది మళ్ళీ అక్కడే చస్తుంది. నీకు అంతకన్నా దారుణమైన పేరు పెట్టాలి. ఏం పెట్టాలబ్బా అని ఆలోచిస్తూ ఐ గూగుల్ ఇట్ అని ఫోన్ తీసుకున్నాడు సిద్ధు. శ్రీ సిద్ధు ఫోన్ ని పట్టుకుని, ఒరేయ్ ఎక్కువ చేశావంటే నిన్ను నీ ఫోన్ ని రెండు కూడా పచ్చడి చేస్తా అని చెప్పింది. చెయ్యవే, నీకోసమే బయట గ్రైండర్ రెడీగా ఉందట అన్నాడు సిద్ధు. రేయ్ ఏమిటి, ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు వే అంటావు, నాలుక కోసేస్తా అన్నది స్త్రీ. ఊరుకో, నువ్వు నీ జోకులు. బుద్ధునుడు ఎవరైనా నిన్ను పెళ్ళాన్ని చేసుకుంటాడా? చేసుకొని వాడు ఇంకా బతికే ఉంటాడా చెప్పు అన్నాడు సిద్ధు. రేయ్ నిన్ను అన్నది స్త్రీ కోపంగా. చెప్పవే చెప్పు అన్నాడు సిద్ధు. ఇంతలో మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చి, అబ్బా మళ్ళీ స్టార్ట్ చేశారా? ఇక్కడ ఆ మూవీ చూడటానికి వచ్చామా లేదా మీ మూవీ చూడటానికి వచ్చామా? కాసేపు సైలెంట్ గా ఉండండి, మూవీ అయిపోతుంది. అందరూ ఫ్రీ షో చూసినట్టు మిమ్మల్నే చూస్తూ ఉన్నారు, కానీ మీరు మాత్రం మీ పనిలో మీరు ఉన్నారు అని చెప్పారు. శ్రీ నువ్వు ఇట్రా, నేను అక్కడ కూర్చుంటాను అన్నది లావణ్య. సిద్ధు అన్న మాటలు గుర్తుకు వచ్చి పౌరుషంగా, వద్దు నా సీట్లో నేనే కూర్చుంటా, నువ్వు వెళ్ళు అని చెప్పింది శ్రీ. అనుకుంటూ, సార్ సమోసా తింటారా అని సిద్ధుని అడిగింది లావణ్య. ఏవో ఎప్పటిదాకా అరిగేదాకా వాగాడు, ఇప్పుడు వాగిన వారు తింటాడు అన్నది శ్రీ. వద్దలేండి, పక్కనే దిష్టికళ్ళు ఉన్నాయి, తిన్నా వంట పట్టదు, నో థ్యాంక్స్. అందరూ మీలాగా గుడ్ నేచర్ తో ఉండరండి, వాళ్ళు కొంచెం మిమ్మల్ని చూసి నేర్చుకుంటే సరిపోతుంది అని శ్రీని చూస్తూ అన్నాడు సిద్ధు. సిద్ధు అలా అనగానే గాల్లో తేలుతూ తన ఫ్రెండ్స్ ని తొక్కుకుంటూ వెళ్లి సీట్లో కూర్చున్నది లావణ్య. శ్రీ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ శ్రీ ఆల్సో వసే లావ్, కాస్త మాలాంటి బక్క ప్రాణుల్ని చూడవే అన్నారు. మరి ఆ లావు పేరుకు తగ్గట్టే లావుగా ఉంటుంది, అందుకని అలా అన్నారు. లావణ్య తన హ్యాపీనెస్ ని సమోసా, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ తో పంచుకుంటూ మూవీ స్టార్ట్ అయితే చూస్తూ ఉన్నది. ఇక్కడ స్త్రీకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఆ మూవీ చూస్తూ ఇంకా భయపడుతూ ఉన్నది. ఇందాకంటే సిద్ధుని పట్టుకోవటం వల్ల ఎలాగో మేనేజ్ చేసింది, బట్ ఇప్పుడు అలా చేయలేదు. వెళ్ళిపోదామా అంటే తన ముందు పరువు పోతుంది అని టెన్షన్ గా చూస్తూ ఉన్నది. సిద్ధు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి తనని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. తాను చాలా భయపడటం చూసి శ్రీ చెయ్యి మీద తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధు తన చెయ్యి పట్టుకోగానే, ఏయ్ నువ్వేమిటి, వదులు అని చెప్పింది. కాకపోతే ఈసారి పెద్దగా అరవలేదు, కొంచెం నార్మల్ వాయిస్ తో చెప్పింది శ్రీ. శ్రీ వాయిస్ మాడ్యులేషన్ చూసి చిన్నగా లోపల నవ్వుకుని తన వైపు చూసి, ఏయ్ నేనేమీ వాంటెడ్లీ టచ్ చేయలేదు, ఈ భయంతో నువ్వు ఇక్కడే ఇలాగే గుండాగి పోయావనుకో, మళ్ళీ నిజంగానే దెయ్యమై ఎక్కడ నన్ను పట్టుకుంటావో అని భయం వేసి పట్టుకున్నాను అని అన్నాడు. నాకు నీ బోడీ హెల్ప్ ఏమీ అవసరం లేదు అని చెయ్యి వెనక్కు లాగుతూ ఉన్న సిద్ధు అవేమీ పట్టనట్టు తన చెయ్యి గట్టిగా పట్టుకుని మూవీ చూస్తూ ఉండటంతో సిద్ధు ముందు తన బలం సరిపోకపోవటంతో ఇంకా తనేమీ చేయలేక సైలెంట్ గా మూవీ చూస్తూ ఉన్నది. కానీ సిద్ధు తనని పట్టుకోవటం వల్ల కొంచెం సెక్యూర్ గా ఫీల్ అయ్యి ధైర్యంగానే చూస్తూ ఉన్నది. ఏం గొడవ చేయకుండా సైలెంట్ గా ఉన్న తన వైపు చూసి, సైలెంట్ గానే ఉంటే అమాయకమైన లేడిపిల్లలాగా ఉన్నది, కానీ నోరు తెరిస్తే గయ్యాలి గంగమ్మే అని అనుకుని సైలెంట్ గా మూవీ చూస్తూ ఉన్నాడు. మూవీ కంప్లీట్ అవగానే శ్రీ చేతిని సిద్ధు వదిలేశాడు. వెంటనే శ్రీ సిద్ధు వైపు కూడా చూడకుండా తన ఫ్రెండ్స్ ని తీసుకుని బయటకు వెళ్లిపోయింది. వెళ్తూ ఉన్న శ్రీని చూస్తూ, ఏమిటో ఈ పిల్ల ఇంత హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పదు, ఇది నిజంగానే దెయ్యమే, ఈసారి కనపడని చెప్తా దీని పని అని అనుకుంటూ తను కూడా ఇంటికి వెళ్లిపోయాడు సిద్ధు. మను అభి రూమ్ లోనికి వెళ్ళగానే మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి డోర్ దగ్గరే నిలబడింది.
అభి అక్కడే ఆగిన మనోని చూసి, హే, ఎక్కడి దాకా వచ్చావు? రూమ్ లోనికి రావా, లేకపోతే బొట్టు పెట్టి పిలవాలా అన్నాడు. అది అభి గారు, ఏం కావాలి, ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని అడిగింది మనో. నాకేం కావాలో నీకు తెలియదా? తెలియకుండానే తప్పించుకొని తిరుగుతున్నావా అంటూ డోర్ దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని లోనికి లాగి డోర్ క్లోజ్ చేశాడు అభి. అప్పటి వరకు బయట ఉండి అభిని మనోని అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఇంద్రాణి అండ్ బ్యాచ్ అభి మనో చేయి పట్టుకుని లాగటం, వెంటనే డోర్ వేయటం చూసి ఒకరినొకరు చూసుకొని, చిచి, వీళ్ళు మరీ సిగ్గు కూడా లేకుండా బరి తెగించేశారు అని అనుకుంటూ వాళ్ళ రూమ్ లోనికి వెళ్లిపోయారు. అభి డోర్ లాక్ చేసి వెనక్కు తిరిగేసరికి మనో కనిపించలేదు. హే మెంటల్, ఎక్కడా అని పిలిచాడు. అభి గారు, నేను ఇక్కడ లేను, మీరు వెళ్ళండి అని వినిపించటంతో అభి బాల్కనీలోనికి వెళ్లి అక్కడ కౌచ్ వెనుక ఉన్న మను చేయి పట్టుకుని లాగాడు. హిహిహి, నేను ఇక్కడే ఉన్నాను అభి గారు, మీరు భలే కనిపెట్టారు. ఇప్పుడు మీరు దాక్కోండి, నేను కనిపెడతాను అన్నది మను. ఏయ్, ఏం బాగుతున్నావు అన్నాడు అభి. అయ్యో అభి గారు, మీకు తెలియదా, దీన్ని హైడ్ అండ్ సిక్ అంటారు, భలే ఉంటుంది, చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం తెలుసా అన్నది మను. నీ టాపిక్ డైవర్ట్ చేయకో, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను చెప్పాను నీకు ఇదంతా చేయమని, ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? నాకు తెలియదా మా మామయ్యలు ఏం చేశారో, ఏం చేస్తున్నారో, ఆఫీస్ డబ్బు ఎలా మిస్యూజ్ చేశారో నాకు అన్నీ తెలుసు. కానీ నేనే తెలిసి కూడా తెలియనట్టు ఊరుకున్నాను. ఈ విషయం బయటపడితే మా మామ బాధపడుతుంది అని చూసి చూడనట్టు ఉన్నాను. అంతెందుకు, నీకు ఈ అధికారం ఇచ్చిన గ్రానికి తెలియదు అని అనుకున్నావా వాళ్ళు ఏం చేస్తున్నారో? కానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నది? ఈ మనీ కోసం వాళ్ళని బ్లేమ్ చేస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని. నువ్వు ఏదో పొడి చేద్దాం అని అనుకుంటున్నావా ఏమిటే అని ఒకంత సీరియస్ గానే అడిగాడు అభి. అభి గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా అని అడిగింది మనం. హే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు అభి. మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తాను, కానీ మీరు ముందు నాకు ఆన్సర్ చేయండి అన్నది మనం. ఏమిటో అడుగు అన్నాడు అభి. ఒక షిప్ సముద్రంలో వెళ్తూ ఉన్నది. ఆ షిప్ లో వెళ్తున్న వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా ఆ షిప్ నడిపే అతని మీదే ఉన్నది. కానీ ఆ షిప్ లో కొందరు ఆ షిప్ నడిపేవాడు మావాడు అని ఆ షిప్ లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉన్నాడు. దానికి తనే ఓనర్ లాగా ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆ షిప్ ఓనర్ కి అన్ని తెలిసినా కూడా చేస్తున్నది మావాళ్లే. నేను అడిగితే వాళ్ళు బాధపడతారు అని చూసి కూడా చూడనట్టు ఉన్నాడు. చివరికి తను ఇంకా రెచ్చిపోయి తను కూర్చున్న కొమ్మని నరికినట్టు ఆ షిప్ కి హోల్ చేస్తున్నాడు. దానివల్ల ఆ షిప్ లోనికి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓనర్ ఏం చెయ్యాలి? మావాడే చేశాడు అని మందలించకుండా వదిలేస్తాడా? లేకపోతే చేసింది చిన్న హోలే కదా, పెద్దది చేసినప్పుడు చూద్దాంలే అని వెళ్ళిపోతాడా? చిన్న తప్పే కదా అని వాడిని వదిలేస్తే ఈ రోజు చిన్నది చేశాడు, రేపు ధైర్యంగా పెద్దది చేస్తాడు. పోనీ చిన్న హోలే కదా అని దాన్ని వదిలేస్తే అదే ఆ షిప్ ని ఈ రోజు కాకపోతే రేపైనా మునిగిపోయేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు అభి గారు? నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మీరు, మీ అమ్మగారో లేక మీ ఫ్యామిలీనో కాదండి. దాన్ని నమ్ముకుని దాని మీదే కొన్ని వేల మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ రోజు మీ అమ్మగారు లేక ఇంకెవరో బాధపడతారు అని చేసిన తప్పుని సమర్థిస్తే రేపు దాని వల్ల ఆ కంపెనీ కొలాప్స్ అయితే దాంట్లో పనిచేసే వాళ్లకు ఏం సమాధానం చెప్తారు? తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అభి గారు. నీ వాళ్ళు చేసినా, నా వాళ్ళు చేసినా, లేక పరాయి వాళ్ళు చేసినా తప్పు తప్పే అవుతుంది, ఒప్పైపోదు. అవసరమైతే వాళ్ళు చేసింది వాళ్లకు తెలిసేలా చేసి ఇంకొకసారి అలా చేయకుండా చూడాలి. అంతేకాని చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఫస్ట్ మిస్టేక్ చేసినప్పుడే కరెక్ట్ చేస్తే రెండోసారి వాళ్ళు చెయ్యరు. కానీ తెలిసి కూడా తెలియనట్టు ఉంటే వాళ్ళు అదే అదనుగా ఏమైనా చేస్తారు. దానివల్ల ఎంతమంది జీవితాలు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ చేజారిపోతాయో తెలుసా? మళ్ళీ తిరిగి అందుకోవాలి అన్నా వాళ్ళకి అందనంత దూరంగా ఉంటారు అని పక్కకు తిరిగి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నది మనం అడుగుతూ ఉంటే తన వైపు అంతే చూస్తూ ఉన్నాడు. తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ, కోపం కనపడుతూ ఉంటే తన మనసంతా భారంగా అనిపించింది అభికి. అభి గారు, నేను కావాలని ఇదంతా చెప్పలేదు, నేను ఏమైనా రాంగ్ గా చెప్తే సారీ అన్నది మనం. అభి తన వైపు చూడలేక సైలెంట్ గా రూమ్ లోనికి వెళుతూ ఉంటే అభి బాధపడుతున్నాడు అని మనోకి అర్థమయ్యి తనను డైవర్ట్ చేయాలి అని వెంటనే అభి వెనక వెళ్లి, అభి గారు, అయినా మీరేమిటి నన్ను అడుగుతున్నారు? మీరు అప్పుడే బెట్ మర్చిపోయారా? నేనేం చేసినా నన్ను అడగను అన్నారు కదా, మళ్ళీ అడుగుతున్నారు అంటే
మీరు ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నారా అని అడిగింది మను. అభి మను వైపు తిరిగి, అంటే నన్ను ఓడిద్దాం అని అనుకుంటున్నావా అన్నాడు. నా ప్రాణం పోయినా నేను అలా అనుకోను. నేను గెలవటం కాదు నాకు ముఖ్యం. నా భర్త గెలుపులో ఎప్పుడూ కూడా నేను తన పక్కనే ఉండటం కావాలి. అదే నా గెలుపు అని అనుకుంటాను అని చెప్పింది మను. బాగానే చెప్తున్నావు, రేపు గుర్తు చేయి, రాసుకుంటాను. ఇంతకుముందు ఏమన్నా మూవీస్ లో ట్రై చేశావా అని అడిగాడు అభయ్. మరే, మీకెలా తెలుసు? కానీ అక్కడ మీలాంటి హీరో లేక మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేశాను అని చెప్పింది మను. ఏమిటి వెటకారమా అన్నాడు అభి. కాదు, 3 మ్యాంగోస్ మిర్చి కారం అని చెప్పింది మను. అభి సీరియస్ గా చూశాడు. హిహిహి, అంటే నేను కర్రీస్ లో వాడేది అదే. సరే రండి, ఇప్పటికే లేట్ అయింది, డిన్నర్ చేతురు అన్నది మను. నాకొద్దు, నువ్వెళ్ళు అన్నాడు అభి. అభి గారు, నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి, అంతేకాని ఫుడ్ మీద ఎందుకు, రండి అని హ్యాండ్ పట్టుకున్నది మను. హే వదలు అంటూ తన చెయ్యి విదిలించబోతూ ఉన్నాడు అభి. రండి అభి గారు ప్లీజ్ అని అంతే పట్టుకుని ఉన్నది మను. ఇలా కాదు అని తిరిగి మను చెయ్యి పట్టుకుని తిప్పబోతూ బ్యాలెన్స్ కుదరక ఇద్దరు కలిసి ఒకరిపై ఒకరు పడుతూ బెడ్ పై పడ్డారు. అప్పుడే ఇద్దరి లిప్స్ లైట్ గా టచ్ అయ్యాయి. అనుకోని ఈ చర్యకు ఇద్దరు అలాగే ఒకరిని ఒకరు చూస్తూ ఉన్నారు. మను అభి వైపు చూడలేక సిగ్గుతో అభి గారు అన్నది. అప్పుడు అభి తనని చూసి మనుకి దూరం జరిగి పైకి లేచాడు. మను కూడా బెడ్ పై నుంచి లేచి సిగ్గుతో అభిని ఫేస్ చేయలేక, అది అభి గారు త్వరగా కిందకు రండి అని రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.